రాజకీయ పార్టీని నడపడం 10 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో అని చెప్పి నరాలు పగిలిపోయేలా చిట్లిపోయేలా మాట్లాడుతున్నావు. ఎవడ పెట్టమన్నాడు స్వామి నిన్ను? రాజకీయ పార్టీ ఎవడ పెట్టమన్నాడు? నువ్వే ఉద్ధరిద్దామని వచ్చి జనసేన పార్టీ పెట్టావు. దానికి కుర్రోళ్ళు ఉర్రేతలు ఊగిపోయి నాలాంటి వాళ్ళు కూడా వచ్చి నీకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ నువ్వేం చేసావు? జనాల సమస్యలు పరిష్కరించాలా? జనాలతో ఎప్పుడు మమేకం అవ్వాలా? జనాల్ని వాళ్ళ కష్టాలు ఏమున్నాయి ఎప్పుడు ఏ రోజు తెలుసుకోవాలా? ఒక లారీ మీద వస్తావో ఏదో స్పీచ్ ఇస్తావు పోతావు. మరి నువ్వు ఎట్లా 10 సంవత్సరాల పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుని ఆ ఎమ్మెల్యే కూడా నీ దగ్గర లేకుండా చేసుకున్నావంటే నువ్వెంత అసమర్థుడివి అర్థం అవట్లా నీకన్నా? ఆనాటి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేరు ఆయన. మొన్న కేజ్రీవాల్ గారు అతి సామాన్యుడు ఒక అధికారి పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న వ్యక్తి కేజ్రీవాల్ గారు. నీలాగా ఫిలిం స్టార్ కాదు, నీలాగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక అతి సామాన్యుడు ఆయన. ఎట్లాగా? మీ అన్నయ్య కూడా 18 సీట్లు గెలుచుకున్నాడు కదా. నిబద్ధత ఉంటే రాజకీయం మీద నిబద్ధత, ప్రజలకి మేలు చేయాలన్నా నీకు ఏదో కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయం చేయలేవు. జనాలు నిన్ను ఎత్తి మీద పెట్టుకోరు, మెప్పు పొందలేవు. నువ్వు ఇంత ఎదవ్వు అని తెలిసినా, నువ్వు ఇంత అసమర్థుడు అని తెలుసుక ఇంకా భుజాల మీద కాదు నేను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటారు. మళ్ళీ ఆ జనాల్ని నువ్వు తిడతావు వచ్చి, నన్ను 2 చోట్ల ఓడగొట్టారు, నా ఎంత బాధ ఉందో తెలుసు. ఎందుకు ఓడగొట్టరు? నువ్వు జనాల కోసం ఏం చేసావు? నువ్వు జనాల కోసం ఇది చేశానని చెప్పు. ఏమీ చేయవు, పౌడర్ వేసుకుని వచ్చి ఊగిపోతూ మాట్లాడుతూ మళ్ళీ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నావు తిడతావు. నువ్వు నిన్ను ఎవడో ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటావు నువ్వు. ఇది నీ పద్ధతి. నిన్నెవడా మోసేది, ఇంకా నిన్నెవడో అందలం ఎక్కించేది? రాజకీయ పార్టీని నడపడం 10 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో అని చెప్పి నరాలు పగిలిపోయేలా చిట్లిపోయేలా మాట్లాడుతున్నావు. ఎవడ పెట్టమన్నాడు స్వామి నిన్ను? రాజకీయ పార్టీ ఎవడ పెట్టమన్నాడు? నువ్వే ఉద్ధరిద్దామని వచ్చి జనసేన పార్టీ పెట్టావు. దానికి కుర్రోళ్ళు ఉర్రేతలు ఊగిపోయి నాలాంటి వాళ్ళు కూడా వచ్చి నీకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ నువ్వేం చేసావు? జనాల సమస్యలు పరిష్కరించాలా? జనాలతో ఎప్పుడు మమేకం అవ్వాలా? జనాల్ని వాళ్ళ కష్టాలు ఏమున్నాయి ఎప్పుడు ఏ రోజు తెలుసుకోవాలా? ఒక లారీ మీద వస్తావో ఏదో స్పీచ్ ఇస్తావు పోతావు. మరి నువ్వు ఎట్లా 10 సంవత్సరాల పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుని ఆ ఎమ్మెల్యే కూడా నీ దగ్గర లేకుండా చేసుకున్నావంటే నువ్వెంత అసమర్థుడివి అర్థం అవట్లా నీకన్నా? ఆనాటి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేరు ఆయన. మొన్న కేజ్రీవాల్ గారు అతి సామాన్యుడు ఒక అధికారి పార్టీ పెట్టి ఢిల్లీ పీఠాన్ని బద్దలు కొట్టి ఢిల్లీ పీఠం మీద కూర్చున్న వ్యక్తి కేజ్రీవాల్ గారు. నీలాగా ఫిలిం స్టార్ కాదు, నీలాగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక అతి సామాన్యుడు ఆయన. ఎట్లాగా? మీ అన్నయ్య కూడా 18 సీట్లు గెలుచుకున్నాడు కదా. నిబద్ధత ఉంటే రాజకీయం మీద నిబద్ధత, ప్రజలకి మేలు చేయాలన్నా నీకు ఏదో కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయం చేయలేవు. జనాలు నిన్ను ఎత్తి మీద పెట్టుకోరు, మెప్పు పొందలేవు. నువ్వు ఇంత ఎదవ్వు అని తెలిసినా, నువ్వు ఇంత అసమర్థుడు అని తెలుసుక ఇంకా భుజాల మీద కాదు నేను నెత్తి మీద పెట్టుకు చూసుకుంటారు. మళ్ళీ ఆ జనాల్ని నువ్వు తిడతావు వచ్చి, నన్ను 2 చోట్ల ఓడగొట్టారు, నా ఎంత బాధ ఉందో తెలుసు. ఎందుకు ఓడగొట్టరు? నువ్వు జనాల కోసం ఏం చేసావు? నువ్వు జనాల కోసం ఇది చేశానని చెప్పు. ఏమీ చేయవు, పౌడర్ వేసుకుని వచ్చి ఊగిపోతూ మాట్లాడుతూ మళ్ళీ నిన్ను నెత్తి మీద పెట్టుకున్నావు తిడతావు. నువ్వు నిన్ను ఎవడో ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ కోవట్లు అంటావు నువ్వు. ఇది నీ పద్ధతి. నిన్నెవడా మోసేది, ఇంకా నిన్నెవడో అందలం ఎక్కించేది?